అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే క్యూనిస్ ఆఫీస్ రీఓపెన్ అయింది. సరే, దానికి కారణాలు, వ్యవస్థ, ఎందుకు రీఓపెన్ చేయాల్సి వచ్చింది అనేది మీ అందరికి కూడా తెలుసు. ఒకప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో క్యూనిస్ని టార్గెట్గా చేస్తూ ఆయన అల్లరి ముక్కలు చేసినటువంటి విధ్వంసంలో క్యూనిస్ ఆఫీస్ గతంలో ధ్వంసమైంది. అయితే కేసీఆర్ గద్దె దిగిన తర్వాతనే ఈ క్యూనిస్ ఆఫీస్ని రినోవేట్ చేయిస్తా అని చెప్పి శపథం పూనడం జరిగింది. కేసీఆర్ గద్దె దిగడం జరిగింది, ప్రజాప్రభుత్వం ఏర్పడడం జరిగింది. తద్వారా ఇప్పుడు ఆఫీస్ను మళ్ళీ రీఓపెన్ చేసినాం వేద పండితుల సాక్షిగా. అయ్యగారు ఒకసారి రండి, మా వాళ్ళ ప్రేక్షకులందరినీ ఒకసారి ఆశీర్వదించండి. క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలండి. శతమానం వశితాయుషేవేంద్రియే ప్రతిష్టతే శ్రీ అలవేల్మంగాహం వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహదాహిజ్యరస్సు అఖండిత లక్ష్మీహాహిజ్యరస్సు శతాయుష్మాన్ భవ వంశం వంశాయుజస్సు వ్యాపారఖండ్ లక్ష్మీహాజస్సు శతాయుషేవేంద్రియ శతాయుష్మాన్ భవ. ధన్యవాదాలు. మొత్తం మీద మంచి జరగాలని చెప్పేసి శతమానం భవతి శతాయుష్ శతేంద్రియ ఆయుష్ శేవేంద్రియ అంటారు. శతాయుష్మాన్ భవ. చాలా మంచిగా జరుగుతుంది. ఈ రోజు నుంచి మంచి మంచి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఉండడానికి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. కావున అందరూ తప్పకుండా చేసి ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్యాలతో ఉండాలి. ముఖ్యమంత్రి గారు, గవర్నర్ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాము. రైట్, ధన్యవాదాలు. ఓకే.